పరీక్షలు నిర్వహించడంలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని, వీటికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని స్థానిక బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద ఎస్ఎఫ్ఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వై భాస్కర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో 89 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని, 48 పరీక్షలు తిరిగి నిర్వహించడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహించడంలో ఎన్టీఏ అత్యంత దారుణంగా విఫలమైందన్నారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ పట్టించుకొని పరిస్థితి కనబడుతుందని ధ్వజమెత్తారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో నీట్ పరీక్ష రద్దు చేశారు. పరీక్షా పేపర్స్ అవకతవకలు, లీకేజీల వల్ల విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసి విద్యార్థులను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కె జ్యోతి, సౌమ్య, కార్తిక్, హేమంత్, సాహితీ నాయకులు తనుశ్రీ, చరణ్, బాలా, రిషి, శంకర్, హేమంత్, అన్వేష్, బాలు తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ లీకేజీలపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అలాగే విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద కేంద్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ మంత్రి కానీ ఏదో చచ్చితండట్టు నోరు మెదకుండా కూర్చుంటా ఉన్నారు. ఈరోజు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు అభద్రతా భావానికి గురి చేసే విధంగా ఈరోజు అధికారులు కానీ ఇలా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళు స్పందించాలి, మాట్లాడాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. దీనికి సమాధానం తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి దానికి కూడా లీకేజ్ అవుతూ ఉంది. ఈరోజు యూనివర్సిటీలో అధ్యాపకులు కానీ లేదంటే పరిశోధనగా కానీ తీసుకోవడానికి ఈ టెస్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంది. ఈరోజు ఇందులోనే లీకేజ్ జరిగి ఇందులోనే ఇంతలా జరిగితే ఈరోజు ఉన్నత విద్యలో విద్యార్థులకు ఏ విధంగా చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ ఉన్నత విద్యారంగాన్ని ఏ విధంగా చేద్దామని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ లీకేజీలపై స్పందించాలి కేంద్ర ప్రభుత్వం, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించాలి, ఎన్టీఏని రద్దు చేయాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.